భుజాన మోసుకోవడం, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, వారి యొక్క హిందుత్వ అజెండాని తీసుకొని రావడం, దక్షిణాదిపై మళ్ళీ ఏదో భారతీయ జనతా పార్టీకి మమకారం ఉంది, హిందీ భాషని మనం గౌరవించాలనడము, ఇవన్నీ కూడా ప్రజలు కేవలం అవకాశవాద రాజకీయాలకి పవన్ కళ్యాణ్ ఒక పేటెంట్ దారుడుగా తయారైపోయాడని చెప్పి భావిస్తున్నారు తప్ప ఇంకోటైతే కాదు. ఓకే ఓకే సురేష్ గారు మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది. ఒకసారి పీసీఆర్ అదొక్కసారి భారతీయ జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపి అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్ 2020, అదొకసారి మీరు పక్కన బాక్స్లో ప్లే చేయండి, నేను ఒకసారి మాట్లాడతాను. ఇక్కడ నాట్ ఓన్లీ ప్యానలిస్టులు అందరికి కూడా తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం ఆధిపత్యం ఉంది, హిందీ భాషను రుద్దుతున్నారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్క, మరో పక్కేమో ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ భాష మాట్లాడితే తప్పేంటి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చెలవలు పలవలు చేసి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇందాక సురేష్ గారు కూడా మాట్లాడుతూ ఆయన సిద్ధాంతాలను ఆయన మార్చుకున్నారని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక మనకు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ పెరియార్ గురించి మాట్లాడారు. పెరియార్ అనే ఆయన ఈరోజు తమిళనాడుకి సంబంధించి ఆయన ఒక ఆరాధ్య దైవం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన అక్కడ ఒక ద్రవిడియన్కి సంబంధించినటువంటి ఒక సంస్కృతికి ఆయన ఒక నిదర్శనంగా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నిటి కూడా ఆయన ఒక పితలాగా భావిస్తారు. మరి ఆయనే అనేక రకాలైనటువంటి భావాలను మార్చుకున్నాడు. ఒకప్పుడు తమిళ భాష అది నాగరికత లేనటువంటి భాష అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. ఆయన చనిపోయే వరకు కూడా నల్ల చొక్కాతోటి బతికాడు పెరియార్ గారు. సో నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నారు పెరియార్ గారు? 1904 వరకు ఆయన దేవాలయాలన్నా ఆధ్యాత్మికం అన్నా చాలా ఇష్టపడేవారు. 1904లో కాశీలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్తే అక్కడ ఆయన అవమానించారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన దర్శనానికి వస్తే ఏదో హిందీలో మాట్లాడారు, ఈయనకి హిందీ అర్థం కాకపోతే సంథింగ్ ఏదో జరిగినప్పటి నుంచి ఆయన వదిలేసి ఆయన కంప్లీట్ నాస్తికుడిగా మారాడు. అంటే అప్పటి వరకు కూడా ఆధ్యాత్మికాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి, అప్పటి వరకు కూడా తమిళ భాష అంటే అసహ్యం అని చెప్పినటువంటి ఒక వ్యక్తి, లేదు అనాగరిక భాష అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, చాలా పుస్తకాల్లో కూడా ఉన్నాయి, అవి నేను రెఫరెన్స్లు కూడా పంపుతాను. మరి అలాంటి వాటన్నిటినీ కూడా ఈరోజు ఆయన సిద్ధాంతాలను మార్చుకున్నటువంటి పరిస్థితి. సో నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎంజే అక్బర్ అనేసి ఒక జర్నలిస్ట్ గురించి ఆయన మాట్లాడారు. ఎంజే అక్బర్ ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకం, అంతేకాకుండా సనాతన ధర్మానికి వ్యతిరేకం ఆయన. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, బీజేపీలోకి వచ్చి ఎంపీ అయినటువంటి పరిస్థితి. సరే అది నేను ఉదాహరణగా తీసుకునేది పెరియార్ గారి గురించి ఉదాహరణగా తీసుకుంటాను. పెరియార్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి ఒక వ్యక్తి ఆయన సిద్ధాంతాలని మార్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎందుకు ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆయన ఎందుకు మార్చుకోకూడదు అనేది మాత్రమే నా ప్రశ్న. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట్లాడుతున్నారు. అప్పుడేదో హిందీ గురించి మాట్లాడారు, ఇప్పుడు హిందీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఆ రోజు హిందీని మార్చింది ఎవరు? హిందీని ఆ రోజు ఎవరు బలవంతంగా రుద్దాలని చూసింది? కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దాలని చూస్తేనే డిఎంకే లాంటి పార్టీలు ఏర్పడ్డాయి. 1938 నుంచి ఈ ఉద్యమం నడుస్తోంది. 1938లో ఎస్పెషల్లీ ఈ 1930లో మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించి సి రాజగోపాలాచారి మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఉండేటప్పుడు ఆయన తమిళ స్కూల్స్లో హిందీని తప్పసని చేశాడు. ఎవరు సి రాజగోపాలాచారి? కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆయన పార్టీకి వ్యవస్థాపకులు ఒకరు. అలాగే 1948లో కూడా హిందీని ఒకసారి రుద్దాలని చూశారు. అప్పుడెవరు అధికారంలో ఉన్నది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చరిత్ర చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. 1965లో కూడా హిందీని ఏకైక భాషగా గుర్తించాలి అని చెప్పేసి తమిళనాడులో కొన్ని స్కూల్స్ని తీసుకొచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్నది కూడా ఎవరంటే కాంగ్రెస్ పార్టీనే. అయితే 1967లో ఆ లోప డిఎంకే పార్టీ ఏం చేసిందంటే ఈ భాషకి వ్యతిరేకంగా, హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళ భాష మీద ఏర్పడినటువంటి పార్టీ, ఆ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ కేవలం భాషను అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది. దీంతో 1967లో కాంగ్రెస్ని సమూలంగా అక్కడ రూపుమాపేలా చేసి డిఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే డిఎంకే ఎక్కడ ఏర్పడింది? కాంగ్రెస్ హిందీని బలవంతంగా రుద్దాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసిందా లేదా? కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేసినటువంటి డిఎంకే పార్టీ
తర్వాత కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసిందా లేదా? సో వాళ్ళు సిద్ధాంతాలు మార్చుకున్నారు కదా. మీరు పుట్టిందే హిందీ భాషకు వ్యతిరేకంగా, మరి ఆ హిందీ భాష మీ మీద రుద్దడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తోటి ఎందుకు మీరు జట్టు కట్టారు? అంటే మీరైతే సిద్ధాంతాలు మార్చుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాస్తవాలు చెప్తే మాత్రం ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి ఉలికిపాటు వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, అది వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాంట్లో మనం కానీ చూస్తే స్పష్టంగా ఉంది, అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడొచ్చు, బహుశా అది కనిపించట్లేదేమో. 4.13 అనేటటువంటి ఒక పాయింట్లో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? రాజ్యాంగ నిబంధనలను, ప్రజల, ప్రాంతాల, దేశ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని బహుభాషా విధానాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు త్రిభాషా సూత్ర అమలు కొనసాగుతుంది. ఈ సూత్రంలో ఎంతో సరళత ఉంటుంది. ఏ భాషని ఏ ప్రాంతం మీద రుద్దడం అనేది జరగదు. పిల్లలు నేర్చుకోవాల్సిన 3 భాషలు ఆయా రాష్ట్రాలలో, ప్రాంతాలలో ఆ కోర్సును చదివే పిల్లల అభిరుచి ప్రకారం ఉంటాయి. అయితే ఆ 3 భాషల్లో కనీసం 2 భాషలు భారతీయ భాషలై ఉండాలి. అంతేగాని ఎక్కడ కూడా హిందీ పేరు చెప్పలేదే. భారతీయ భాషలు ఏవైనా సరే 2 నేర్చుకోండి, ఒక విదేశీ భాష నేర్చుకోండి. అది ఇంగ్లీష్ నేర్చుకుంటారా, ఫ్రెంచ్ నేర్చుకుంటారా, గ్రీక్ నేర్చుకుంటారా, జర్మన్ నేర్చుకుంటారా, ఇంక మీ ఇష్టం, ఏదైనా నేర్చుకోండి అని చెప్పేసి క్లియర్గా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు డిఎంకే అక్కడ ఇందాక మనకు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ వాళ్ళకి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు అక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎక్కడన్నా హిందీ పేరు జాతీయ విద్యా విధానంలో ఉందా? లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలు యాగీ చేస్తుంటే దాన్ని ప్రశ్నించిన దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన తప్పు చేసేసినట్టు, లేకపోతే ఆయన సిద్ధాంతాలు మార్చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా చిలవల పనులు చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవాలు తెలుసుకొని విమర్శించే వాళ్ళు విమర్శిస్తే బాగుంటుంది. రాయపాటి అన్న గారు ఒకసారి మీరు రియాక్ట్ అవ్వండి. ఏంటి ఇప్పుడు మనకు సురేష్ గారు మాట్లాడారు, ఇటీవల మనం చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని పెద్ద పెద్ద అక్షరాల్లో చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఏమంటారు? సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలి అని డిసైడ్ చేసేటువంటి రైట్ మిగతా పార్టీలకి లేదు. అందులో ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ నుంచి అస్సలు లేదు. కారణం చెప్తాను. నిన్న జరిగింది మా పార్టీ సభ.